ఏ భావంతో ఆరాధిస్తే ఆ భావనతోనే మనల్ని అనుగ్రహిస్తాడు. భగవంతుడు తల్లి అనుకుంటే తల్లి లాంటి ప్రేమనే మనకు అందిస్తాడు. ఆయన తండ్రి అనుకున్నప్పుడు తండ్రి లాంటి ప్రేమనే అందిస్తాడు. అంటే తల్లి లాంటి ప్రేమ అంటే తండ్రి ప్రేమ కొంచెం కాఠిన్యంతో ఉంటుంది, తల్లి ప్రేమ జాలితో ఉంటుంది, వెంటనే కరిగిపోతుంది కదా తల్లి. అలాంటి ప్రేమను తల్లి రూపంలో ఆరాధించినప్పుడు అందిస్తాడు. ఆ విషయాన్ని చెబుతూ యాంతి దేవ వ్రతా దేవా పితృన్ యాంతి పితృవ్రత అన్నారు. మీరు భగవంతుని వివిధ దేవత రూపంలో ఆరాధించినట్లయితే మీకు అలాంటి ఫలితాన్ని ఇస్తాను అంటున్నాడు. అంటే లక్ష్మీదేవి సంపదిస్తుందని, సరస్వతీదేవి చదువుని ఇస్తుందని, ఇలాగా ఒక్కొక్క దేవత ఒక్కొక్కటే ఇస్తుందనే భావనతో ఆరాధిస్తే అదే వస్తుంది, ఇంకొకటి రాదు. అదే చెప్తున్నాడు. అలాగే పితృన్ యాంతి పితృవ్రత, మీరు పితృదేవతల్ని ఆరాధించినట్లయితే మీరు పితరుల్ని చేరుకుంటారు. అంటే పితరుల్ని చేరుకోవడం అంటే పితృలోకాన్ని చేరుకొని యోగ జీవితాన్ని అనుభవిస్తారు అని. భూతాన్ని యాంతి భూతేజ్యాహ, భూత ప్రేతాలను ఆరాధించినప్పుడు భూత ప్రేతాలు అయిపోతారు అంటున్నారు. అంటే వాటిని ఆరాధించే వాళ్ళు కూడా ఉంటారు కదా ప్రపంచంలో. ఇతరుల మీద కక్ష తీర్చుకోవడానికి కొంతమంది భూత ప్రేతాలని ఆరాధిస్తారట. అంచేత అలా ఆరాధించినటువంటి అంటే సాక్షాత్ ఆయనే భగవద్గీతలోనే చెప్తున్నాడు, అదేదో అమృత కల్పన కాదు, అది ఆయనే చెప్తున్నాడు. అలాంటి వాటిని ఆరాధించేటటువంటి వాళ్ళు చివరికి వాళ్ళే భూతాలు అయిపోతారు అని చెప్తున్నాడు. అందుచేత యాంతి మధ్యాజిన అపి మాం అంటున్నాడు. నేను కావాలని నన్ను ఆరాధించినట్లయితే నా అంతటి స్థానాన్ని మీకు ఇస్తాను అని ఈ అధ్యాయంలో భగవానుడు హామీ ఇస్తున్నాడు. అలాంటి ఆయనకి ఏమిచ్చి ప్రసన్నం చేసుకోగలం అని అంటే ఆయన కొండంత దేవుడు, అనంతంగా వ్యాపించి ఉన్నాడు. కొండంత దేవుడికి మనం ఏమిచ్చి సంతృప్తి పరచగలం? ఆయనకు కావాల్సింది మన శుద్ధమైనటువంటి మనస్సు. అదే చెప్తున్నాడు. అలా శుద్ధమైన మనస్సు ఉన్నటువంటి వారు ఏది ఇచ్చినా ప్రేమగా నేను స్వీకరిస్తాను అంటున్నాడు. ఏమిటవి? పత్రం, పుష్పం, ఫలం, తోయ. వీటిల్లో పవిత్రమైన మనస్సుతో, ఇప్పుడు పేదవారుగా ఉన్నవారు భక్తులుగా ఉన్నారనుకోండి, అయ్యో నా దేవుడికి నేను ఏమి అర్పించుకోలేకపోతున్నాను అని ఆవేదన ఉంటుంది. అటువంటి వారికి ఆయన గొప్ప హామీ ఇక్కడ. నువ్వు ఆవేదన పడనవసరం లేదు, నీ చేతిలో ఏది ఉందో అదే నీటిని సమర్పించినా నేను స్వీకరిస్తానంటున్నాడు. అంతేకాని సోమరపోతులకి పిసినారు వాళ్ళకి చెప్పింది కాదు ఇది. అన్నీ ఉండి కూడా అన్నీ చేసి పెట్టుకోగలిగే స్తోమత ఉండి కూడా పిసినారుతనం చూపిస్తుంటారు. అటువంటి వారి కోసం చెప్పలేదు. ఏమీ లేక పవిత్రమైన మనస్సు ఉండి ఆవేదన ఉన్నటువంటి వారికి భగవానుడు హామీ ఇస్తున్నారు, మీరు ఏది ఇచ్చినా నేను స్వీకరిస్తాను అని. ఇలాంటి హామీలు ఎన్నో ఈ అధ్యాయంలో భగవానుడు ఇస్తారు. అథ దశమోధ్యాయః మహిమాని, అంటే విశేషంగా ఆయన మహిమల గురించి ఈ అధ్యాయంలో వివరిస్తాడు. ఆ మనిషి రాజు రూపంలో ఉండే ఇది తానే అన్నాడు. వృక్షాలలో అతి పెద్ద వృక్షం రావి చెట్టు తన స్వరూపం అన్నాడు. పక్షులలో గరుత్మంతుడు, గరుడు పక్షి చాలా పెద్దదిగా ఉంటుంది, ఆ పక్షి నా స్వరూపం అన్నాడు. ఇలాగా కొన్ని ఉదాహరణలు చెబుతూ వాటిల్లో నన్ను గుర్తించండి, వాటన్నిటికీ కూడా ప్రతినిధులుగా ఉన్నటువంటి వృక్షాలన్నిటికీ కూడా ప్రతినిధి అశ్వత్థ వృక్షం, రావి చెట్టు. ఆ అశ్వత్థ వృక్షం నా స్వరూపం అన్నంత మాత్రాన మిగతా వృక్షాలు ఆయన కాదని కాదు, దానికి ఆ వృక్షాలన్నిటికీ ప్రతినిధిగా ఆ వృక్షం ఉన్నది. అంటే అన్ని చెట్ల రూపంలో ఉన్నది తానే అన్నాడు. అలాగే పక్షి రూపంలో అన్నిటికీ ప్రతినిధిగా ఉన్నది గరుత్మంతుడు, అది తన స్వరూపం అనటంలో ఆ పక్షుల రూపంలో మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది తానే అన్నాడు. కాబట్టి ఇలాగా ఒక సృష్టిలో ఉన్న ఒక్కొక్క ప్రాణిని ఉదాహరణగా తీసుకుంటూ చివరికి మృత్యుశ్చర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం అంటాడు. అంటే మృత్యు రూపంలో ప్రతి ఇంటికి ఏదో ఒక సమయంలో వస్తూ ఉంటాడు ఆయన. ఆ మృత్యు రూపంలో మీ ఇంటికి నేనే వస్తున్నాను, దాన్ని అశుభంగాను మైలగాను ఎందుకు
భావిస్తారు మీరు అని ప్రశ్నిస్తున్నాడు భగవాన్. కొంతమంది ఈ రోజుల్లో అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత సమస్యగా తయారైంది. ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. ఆ సొంత ఇంటి ద్వారా వాళ్ళని లోపలికి కూడా రానివ్వరు. ఇది చాలా అనాచారం అంటున్నాడు భగవానుడు. మీ ఇంటికి వచ్చి మీ ఇంటిని శుద్ధి చేస్తున్నా మృత్యు రూపంలో. శుద్ధి చేయడం అంటే పాతదాన్ని తీసేస్తున్నాను. పాతదాన్ని తీసేయడానికి నేను వస్తే దాన్ని మైలు అంటారేంటి మీరు ప్రశ్నిస్తున్నాడు. అలా చేయకండి అంటున్నాడు. అలాగే ఉద్భవశ్చ భవిష్యతాం, పుట్టబోయే వారి పుట్టుకు కూడా తానే అంటున్నాడు. దాన్ని కూడా మైలుగా భావిస్తారు కదా, శుభకార్యాలకి ఒక కంటు వచ్చిందంటే అంటుంటారు. అలా ఏం అనుకోని అవసరం లేదు. కొత్తగా ఆ జీవి రూపంలో మీ ఇంటికి వచ్చి నేను శుద్ధి చేస్తుంటే మైలు అంటారేంటి ప్రశ్నిస్తున్నాడు. భగవద్గీతను మనం సమగ్రంగా చదివినట్లయితే ఇలాంటి పట్టింపులు ఏవి ఉండవు మనకి. అలాగే ఇంకొక గొప్ప విషయం చెబుతాడు. ఇక్కడ ఎక్కువ మంది మహిళా మనులే ఉన్నారు. కీర్తి శ్రీర్వాక్చ నారీణ స్మృతి మేధా ధృతిక్షమ అంటారు. ప్రత్యేకించి స్త్రీలలో ఇలాంటి మంచి గుణాలు పెట్టాను నేను. ఏమిటి అంటే మంచి ఐశ్వర్యవంతంగా, నిండుగా, అందంగా కనిపించేటటువంటి లక్షణం ఉండటం, తన సత్ప్రవర్తనతో మంచి కీర్తివంతురాలుగా ఉండటం, వాక్చ అలాగే వాక్ నైపుణ్యం, మృదువైనటువంటి స్వరం ఉండటం, అలాగే వాక్ నైపుణ్యం ఉండటం, సత్యం మాట్లాడటం, మధురంగా మాట్లాడటం, ఇలాంటివన్నీ కూడా స్త్రీ గొంతులో నేనే పెట్టాను. నేనే ఆ రూపంలో వాళ్ళ ద్వారా పలికిస్తూ ఉన్నాను. అలాగే స్మృతి శక్తి అంటే జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుందట స్త్రీలలో పురుషుల కంటే కూడా. ఎందుకని అంటే పురుషులు బయట ఎక్కువ వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి అందుచేత అవసరమైనటువంటి విషయాలు మర్చిపోయే అవకాశం ఎక్కువ. స్త్రీలు బయటకు వెళ్ళే అవకాశం తక్కువ కాబట్టి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. అంటే తక్కువ సమాచారం బుర్రలో ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు అది తారుమారు అయింది కదా, అందరూ అన్ని చోట్లకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇళ్లలో ఉండేవాళ్ళే తక్కువ, ఆడవాళ్ళైనా. అందుచేత ఇది పూర్తిగా బాహ్య ప్రపంచంతో ఫీడ్ అయిపోయి ఉంటుంది. అందుచేత అవసరమైనటువంటి విషయాలు గుర్తుండవు, మంచి విషయాలు గుర్తుండవు, అనవసరమైందంతా అక్కడ నిండిపోయి ఉంటుంది. కాబట్టి అసలు నేను స్త్రీకి స్మృతి శక్తిని పెట్టాను. సహజంగానే నేను మేధాశక్తిని పెట్టాను. స్మృతి అంటే జ్ఞాపక శక్తిని అధికంగా పెట్టాను. ఇప్పుడు కొంతమంది చూడండి, లలిత సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు, భగవద్గీత ఎప్పుడు అడిగినా చెప్పేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. అంటే కంఠత వచ్చేస్తుంది. ఎందుకని అంటే బాహ్య వ్యవహారాలు ఎక్కువగా లేనటువంటి ఆ మెదడులో ఇవన్నీ కూడా ఫీడ్ అవుతాయి. బాహ్యమైనటువంటి విషయాలు అధికంగా ఉన్నప్పుడు వీటికి స్థానం ఉండదు. అది చెప్తున్నాడు. సహజంగా స్త్రీకి ఆ మేధాశక్తిని పెట్టాను, స్మృతి శక్తిని పెట్టాను. అలాగే ధృతి, పట్టుదల అనేటటువంటి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది మంచి విషయాలలో. క్షమాగుణం, ఓర్పు కూడా ఉంటుంది. ఈ అన్ని గుణాలు ఏ స్త్రీలో అయితే ఉంటాయో ఆమె నా స్వరూపం అంటున్నాడు భగవాన్. నారీణాం కీర్తి శ్రీ వాక్ స్మృతి మేధా ధృతి క్షమ. ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉంటాయి అంటే నారీణాం. నారీణాం అంటే నారాయణ సంబంధమైన స్త్రీలో ఇవన్నీ కూడా వికసిస్తాయి అంటున్నాడు. కాబట్టి అలాంటి స్త్రీ నా స్వరూపం అన్నాడు ఇక్కడ. ఇలాగా అలాంటి స్త్రీలలో నా యొక్క ఉనికిని మీరు గుర్తించవచ్చు అని చివరిగా ఆయన చెప్పినటువంటి మాట ఈ అధ్యాయంలో. ముఖ్యంగా ఈ అధ్యాయం ధ్యానానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఏ ఒక్క శ్లోకాన్ని చదువుకొని దాన్ని మనం చేసుకుంటూ మనం ధ్యానంలో గంటల కొద్ది గడిపేయచ్చు. అథ ఏకాదశోధ్యాయ